అస్సలాము అలైకుం వరహమతుల్లాహ్. దారిలో వెళ్తుండగా పిల్లలు మొత్తం అంతా చెక్క పలకలు పట్టున్నారు. ఏంటి వ్యత్యాసంగా ఉందని అడుగుతుంటే మన మిత్రుడు చెప్తున్నారు, ఇది ఖురానిక్ స్కూల్లో వాళ్ళకి నేర్పించేవంట. చూశారు కదా, ఇదిగోండి ఫస్ట్ లెటర్స్ ఇలా ఉంటాయంట. స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాడు బాబు. ఆ తర్వాత మొత్తం ఇట్లా చూడండి చెక్క మీద రాసుకుని ఇట్లా దారిలో నడుచుకుంటూ వెళ్తున్నారు ఖురానిక్ స్కూల్ కి. సోదర మహాశివులారా, ఈ వీడియో చూస్తున్నారు కదా, ఆఫ్రికాలోని ఎడారి ప్రాంతాల్లో కనీసం జీవనానికి అవసరమైనటువంటి కనీస వస్తువులు కూడా లేనటువంటి ఆ డేరాలలో నివసిస్తున్నటువంటి ఆ ఎడారి మనుషులు చూడండి. అల్లాహు అక్బర్. వారి జీవన విధానం గమనించండి. ఎలాంటి సౌకర్యాలు లేవు వారి వద్ద. కనీసం రేకుల ఇండ్లు కూడా లేవు. కానీ ఈ భూమిపై, ఆ ఇసుక నేలపై వారు రాత్రి వేళల్లో, పగటి వేళల్లో వారు సమయం దొరికినప్పుడల్లా వారు అల్లాహ్ పంపినటువంటి ఆకాశ గ్రంథం, సర్వమానవాళి గ్రంథం ఖురాన్ యొక్క పఠనాన్ని, దాన్ని నేర్చుకోవడంలో, నేర్పించడంలో సమయాన్ని ఎంత ఆనందంగా గడుపుతున్నారో గమనించండి. వారు ఎలా కృషి చేస్తున్నారో ఖురాన్ నేర్చుకోవడం కోసం, నేర్పించడం కోసం. వాళ్ళ వద్ద పాఠశాలలో విద్యార్థులకు అవసరమైనటువంటి కనీస వసతులు కూడా అక్కడ లేవు. కర్ర పలకలపై కలాల ద్వారా రాస్తూ వాటిని చదువుతూ ఖురాన్ విద్యను అభ్యసిస్తున్నారు. వారి హృదయంలో విశ్వాసం ఉంది. వారి జీవితాల్లో ఆ విశ్వాస ఆధారంగా వారి వద్ద ఏ సౌకర్యాలు లేనప్పటికీ చాలా ఆనందకరంగా ఉన్నారు వారు ఖురాన్ ద్వారా. మరియు దాన్ని నేర్చుకోవడంలో, నేర్పించడంలో సమయాన్ని త్యాగం చేస్తున్నారు. వారు ఎంత అద్భుతంగా వారి యొక్క జీవితం ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం ఒక గుణపాఠంగా, ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన ప్రాంతాల్లో మనం చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో నిర్లక్ష్యం, అశ్రద్ధ, అజ్ఞానం ఇవన్నీ తిష్టవేసి ఉన్నాయి. కానీ పట్టణ ప్రాంతాల్లో అల్లాహు అక్బర్, రంగురంగుల సకల వైభోగాలతో కూడినటువంటి మస్జిద్లు అన్నీ కూడా చాలా కలకలలాడుతూ ఉంటాయి. కానీ విద్యా విషయంలోకి వచ్చేస్తే పిల్లలకు కనీస విద్య, ఖురాన్ నేర్పించేవారు బహు అరుదుగా ఉన్నారు నేడు. చాలా తక్కువగా ఉన్నారు నేడు. దాని పట్ల చాలా నిర్లక్ష్యం ఉంది వారి వద్ద. సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా సమయాన్ని త్యాగం చేయడం లేదు, పిల్లల పట్ల శ్రద్ధ వహించడం లేదు కుటుంబ యజమానులు. మానవ మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారని ఉస్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు గారు అంటున్నారు, ఖైరుకుమ్ మన్ తఅల్లమల్ ఖురాన్ వ అల్లమ. మీలో అందరికంటే ఉత్తములు ఖురాన్ నేర్చుకునేవారు, నేర్పించేవారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కానీ ఎక్కడండి ఈరోజు ప్రాపంచిక విద్య కోసం ఎంత సమయాన్ని అయితే మనం ఇస్తున్నామో అందులో 24 గంటల్లో కనీసం ఒక అరగంట ధర్మ విద్య నేర్చుకోవడం కోసం, పరలోకంలో పనికొచ్చే విద్య కోసం మనం ఏమైనా కృషి చేస్తున్నామా? మన పిల్లలకు దానికోసం ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నామా? కనీసం ఈ ఆలోచన మీలో రావడం లేదా? ఎవరైతే నిర్లక్ష్యం వహిస్తున్నారో ముస్లిం సహోదరులారా, ఖురాన్ నేర్చుకోవడం పట్ల, నేర్పించడం పట్ల, పిల్లలకు నేర్పించడం పట్ల ఎవరైతే నిర్లక్ష్యం వహిస్తున్నారో, అశ్రద్ధ వహిస్తున్నారో వారు గమనించాల్సిన అవసరం ఉంది. కనీసం మీరు చనిపోతే మీకోసం మీ పిల్లలు దువా చేసే స్థితిలో ఉన్నారా? ఆ రకంగా కనీసం కొన్ని పదాలైనా మీరు నేర్పించగలుగుతున్నారా? ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అన్ని సౌకర్యాలు ఉన్నాయి మన వద్ద, కానీ నిర్లక్ష్యం. కొన్ని ప్రాంతాల్లో బద్ధకస్తులైనటువంటి గురువులు ఎలా ఉన్నారంటే, ఏదో సాంప్రదాయబద్ధంగా ఒక 2-3 సార్లు ప్రకటనలు చేస్తారు శుక్రవారాల్లో లేక పండుగల సందర్భంలో. కానీ విద్య కోసం తీసుకోవాల్సినటువంటి ఏర్పాట్లు ఏంటి? ఏ రకంగా పిల్లలను విద్య వైపుకు ఆహ్వానించాలి? వారిలో ఉత్సాహం ఎలా కలిగించాలి? వారికి విద్య పట్ల శ్రద్ధ ఎలా కలిగించాలి? దానికోసం తీసుకోవాల్సిన ఏర్పాట్లు ఏంటి అని ఎవరికి కూడా ఉండదు. కేవలం నమాజ్ చదివిస్తారు, వెళ్ళిపోతారు. అత్యధిక శాతం అయితే పొరుగు రాష్ట్రాల వారే మన ప్రాంతాల్లో మస్జిద్లలో గురువుగా ఉన్నారు. అది కూడా పట్టణ ప్రాంతాల్లో. గ్రామీణ ప్రాంతాలంటే అన్నీ కూడా మస్జిద్లు మూతబడే ఉంటాయి ఎక్కువ శాతం. మీరు ఆలోచించండి. మరి మన ప్రాంతాల్లో మదర్సాలు ఏవైతే ఉన్నాయో ఆ మదర్సాల్లో చదువుతున్న పిల్లలకు మనం ఏం నేర్పిస్తున్నాము? ఆ పిల్లల ద్వారా భవిష్యత్తులో మళ్ళీ మన ప్రాంతాల్లోనే గురువులుగా నియమించుకోవడం కోసం మన వద్ద ఏర్పాట్లు ఏమున్నాయి? ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ ఎడారి ప్రాంతాలను గమనించండి, ఈ ఎడారి దేశాలను గమనించండి.
ఆఫ్రికా దానికోసం మనకు తెలుసు. గత దశాబ్దాల కాలంగా మనం వింటున్నాము. అక్కడ జనజీవన వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. కనీసం జీవన వసతులు ఏవి కూడా అక్కడ లభ్యం కావు అని మనం అనునిత్యం వార్తాపత్రికల ద్వారా వింటూ ఉంటాము. అలాంటి ప్రాంతాల్లో కూడా విశ్వాసులు, ముస్లింలు తమ పిల్లలను ధర్మ విద్య పట్ల ఎంత శ్రద్ధగా వారు రాత్రి వేళల్లో దీపాలు పెట్టి, మనలాగా కరెంటు లేదు వాళ్ళ దగ్గర, లేక మంటను వెలిగించి, కర్రలను వెలిగించి మంట చేసి ఆ మంట యొక్క వెలుతురులో విద్య నేర్చుకునేటువంటి చిత్రాలను మనం సోషల్ మీడియాలో చూస్తున్నాము. కానీ మన ప్రాంతంలో ఏం జరుగుతుంది గమనించండి. కాబట్టి విద్యార్థుల పట్ల ప్రాపంచిక విద్యకు ఎంతగా ప్రాధాన్యత ఇచ్చి, ఎంతగా వేలు లక్షల డబ్బు ఖర్చు చేస్తున్నామో, కనీసం కొన్ని వందలు వేలు ఖర్చు చేసి, కొన్ని చోట్లనైతే ఎంతోమంది ఆదర్శవంతమైనటువంటి మస్జిద్ యొక్క నిర్వాహకులు ఉచితంగా మేము మీ పిల్లలకు చెప్తాము పంపించండి అంటే కూడా చాలా చోట్ల కొన్ని పట్టణ ప్రాంతాల్లో గురువులు మరియు మస్జిద్ యొక్క నిర్వాహకులు పిల్లలను ఇక్కడికి పంపించండి, మేము ఉచితంగా నేర్పిస్తాము అన్నా కూడా పంపించే వాళ్ళు కరువైపోయారు. మరికొన్ని ప్రాంతాలు వాస్తవంగా చెప్పుకోవాలంటే ఈ విద్య కోసం మనం డబ్బు ఖర్చు చేసి మరి పిల్లలకు చదివించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక ముస్లిం తప్పనిసరిగా కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. అందులో ఖురాన్ చాలా ముఖ్యం. అది లోపించడం వల్ల అనేక నష్టాలు మనం చవి చూస్తున్నాము. అంతేకాదు ఈ ఖురాన్ను విస్మరించడం వల్ల రేపు ప్రళయ దినాన అల్లాహ్ సమక్షంలో మనం దోషులుగా కూడా నిలబడతాము. ఈ ఖురాన్ మనకు వ్యతిరేకంగా కూడా సాక్ష్యం ఇస్తుంది. అలాంటి ఎన్నో ప్రామాణికమైనటువంటి హదీసులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా మనకు ముందుకు వస్తున్నాయి. కాబట్టి సహోదర మహాశివులారా, మీ అందరితో విజ్ఞప్తి చేసేది ఏమిటంటే మీ పిల్లలకు ఖురాన్ విద్య, ధర్మ విద్య నేర్పించడంలో శ్రద్ధ వహించండి. మీ ప్రాంతాల్లో మస్జిద్ల వద్ద, గురువుల వద్దకు, మౌలానాల వద్దకు ఖురాన్ నేర్పించడం కోసం పిల్లల్ని పంపించండి. కనీసం 1 గంట ఉదయమైనా 1 గంట సాయంత్రమైనా సరే పిల్లలకు కనీసమైన కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని కల్పించండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహ్.